వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక దేశాన్ని లొంగ తీసుకోవడానికి మిలిటరీ యుద్ధాలు అవసరం లేదు. కేవలం ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చితే చాలు ఆ దేశ సార్వభౌమాధికారం వేరొకరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇలాంటి గ్లోబల్ డెట్ ట్రాప్ అంటే అంతర్జాతీయ అప్పుల బాధల వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. మన పక్కనే ఉన్న శ్రీలంక, పాకిస్తాన్ దేశాల పరిస్థితి దీనికి సజీవ సాక్ష్యం. బంగ్లాదేశ్ కూడా దివాలా ఊబిలోకి జారుకుంటుంది. ఇదే అదనుగా సువిశాల భారతదేశంలో కూడా అంతర్గతంగా దేశాన్ని బలహీనపరచాలని చూసే యాంటీ ఇండియా శక్తులు గ్లోబల్ అజెండాలు రోజురోజుకు సరికొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి. కానీ ఒక జాతి మొత్తం ఏకమైతే అంతర్జాతీయ ఆర్థిక శక్తులు విసిరే మృత్యు వలయాన్ని ఎలా ముక్కలు చేయవచ్చో ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అదే దక్షిణ కొరియా సాధించిన గోల్డ్ రెవల్యూషన్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF విధించిన కఠిన నిబంధనల నుంచి దివాలా తీసే స్థితి నుంచి ఒక దేశాన్ని ఆ దేశ ప్రజలు తమ ప్రాణప్రదమైన బంగారంతో ఎలా కాపాడుకున్నారు, వాల్ స్ట్రీట్ శక్తులను సైతం ముక్కున వేలేసుకునేలా చేసిన ఆ సినిమాటిక్ పొలిటికల్ థ్రిల్లర్ ఏంటో ఇప్పుడు మన స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. అది 1997వ సంవత్సరం. ఆసియా ఖండం మొత్తం ఒక ఊహించని ఆర్థిక సునామీలో చిక్కుకుంది. దాన్నే ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటారు. థాయిలాండ్లో మొదలైన ఈ ఆర్థిక సంక్షోభం దావాలనంలా వ్యాపించి దక్షిణ కొరియాను తాకింది. అప్పటి వరకు ఎంతో వేగంగా దూసుకెళ్తున్న దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా శూన్యానికి పడిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రాత్రికి రాత్రే ఉపసంహరించుకోవడంతో దేశ కరెన్సీ విలువ పాతాళానికి పడిపోయింది. కంపెనీలు మూతపడ్డాయి. లక్షలాది మంది రోడ్డున పడ్డారు. దేశం అధికారికంగా దివాలా తీసే స్థితికి చేరుకుంది. అగ్రరాజ్యాల ఆర్థిక వ్యూహకర్తలు, గ్లోబల్ బ్యాంకర్లు దక్షిణ కొరియా ఇక కోలుకోలేదని, తమకు శాశ్వతంగా బానిసగా మారిపోతుందని లెక్కలు వేశారు. మరో మార్గం లేని పరిస్థితుల్లో దక్షిణ కొరియా ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే IMF తలుపు తట్టింది. IMF ఆ సమయంలో $58 బిలియన్ భారీ రుణాన్ని మంజూరు చేసింది. కానీ దాని వెనుక అత్యంత కఠినమైన, అవమానకరమైన షరతులను విధించింది. దేశ ఆర్థిక విధానాలను తామే శాసిస్తామని హుకుం జారీ చేసింది. ఆ క్షణంలో దక్షిణ కొరియా ప్రజలు తీవ్రమైన ఆత్మగౌరవ దెబ్బను తిన్నారు. ఆ దేశ చరిత్రలో ఆ రోజును IMF నేషనల్ హ్యూమిలియేషన్ డే అంటే జాతీయ అవమాన దినోత్సవంగా భావించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాన్ని రక్షించడం ఎలా, విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్న దేశ ఆత్మగౌరవాన్ని కాపాడటం ఎలా, ఈ ప్రశ్న ప్రతి కొరియన్ గుండెల్లో ఒక లావాలాగా రగలడం మొదలైంది. సరిగ్గా ఆ సమయంలోనే 1998 జనవరి ప్రపంచం ఇంతవరకు చూడని ఒక అసాధారణ మహా ఉద్యమం ప్రారంభమైంది. అదే గోల్డ్ కలెక్షన్ క్యాంపెయిన్. దేశాన్ని అప్పుల ఊబి నుంచి విముక్తి చేయాలంటే డాలర్లు కావాలి. ఆ డాలర్లు రావాలంటే అంతర్జాతీయ మార్కెట్లో విలువ ఉన్న బంగారం కావాలి. ప్రభుత్వం ఎలాంటి బలవంతపు ఆదేశాలు జారీ చేయలేదు. కానీ దేశభక్తి అనే ఒకే ఒక్క నినాదం కొరియన్ల రక్తాన్ని ఉప్పొంగేలా చేసింది. దేశవ్యాప్తంగా వందలాది కలెక్షన్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. వీధుల్లో, నగరాల్లో కిలోమీటర్ల పొడవునా ప్రజలు క్యూ కట్టారు. ఆ క్యూలో ఉన్నది కేవలం సంపన్నులు కాదు, సాధారణ గృహిణులు, రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు, వృద్ధులు, చిన్న పిల్లలు సైతం ఆ లైన్లో నిలబడ్డారు. ఇక్కడే అసలైన సినిమాటిక్ ఎమోషనల్ డ్రామా ఆవిష్కృతమైంది. ప్రజలు తమ ప్రాణ సమానంగా దాచుకున్న ఆస్తులను దేశం కోసం త్యాగం చేయడం మొదలుపెట్టారు. గృహిణులు తమ పెళ్లి రోజున భర్త తొడిగిన వెడ్డింగ్ రింగ్స్ని కన్నీళ్లతో ప్రభుత్వం చేతిలో పెట్టారు. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న బంగారు ఆభరణాలను ఎలాంటి వెనుకాడకుండా ఇచ్చేశారు. దేశం కోసం క్రీడాకారులు తాము రక్తం చిందించి సాధించిన ఒలింపిక్ బంగారు పథకాలను తీసుకొచ్చి కౌంటర్లో వేశారు. ఒక సాధారణ కొరియన్ పౌరుడు తన ఇంట్లో ఉన్న బంగారాన్ని తెచ్చి ఇస్తూ, ఇది నా కుటుంబ ఆస్తి కాదు, నా దేశపు గౌరవం, నా దేశం బతికి ఉంటేనే మేము బతుకుతాం అని అన్న మాటలు ఆ రోజు అంతర్జాతీయ మీడియాను సైతం కదిలించి వేశాయి. ఆ సమిష్టి శక్తి సృష్టించిన వండర్ అంతా ఇంత కాదు. కేవలం కొన్ని రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఏకంగా 227 టన్నుల బంగారం పోగైంది. దీని విలువ ఆ రోజుల్లోనే సుమారు $2.1 బిలియన్. దాదాపు 35 లక్షల మంది ప్రజలు అంటే దేశ జనాభాలో నాడు పావువంతు మంది ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఆ బంగారాన్ని ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో కరిగించి విక్రయించి వచ్చిన విదేశీ కరెన్సీతో IMF అప్పులను గడువు కంటే ముందే తీర్చివేసింది. వాల్ స్ట్రీట్లో కూర్చుని కొరియాను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూసిన
గ్లోబల్ శక్తులు ఆ ప్రజా విప్లవాన్ని చూసి బిత్తరపోయాయి. ఒక దేశాన్ని ప్రజలు తమ సొంత ఆస్తులతో నిస్వార్థ త్యాగంతో ఎలా నిలబెడతారో చూసి ప్రపంచ ఆర్థిక నిపుణులు సైతం షాక్ గురయ్యారు. ఈ చారిత్రాత్మక సంఘటన నేటి ఆధునిక ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మన దేశంలో నేడు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోనో, అంతర్జాతీయ రాజకీయాల పేరుతోనో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే శక్తులు ఎక్కువ అవుతున్నాయి. చిన్న సమస్య రాగానే దేశంపై బురద చల్లే బ్యాచులు తయారవుతున్నాయి. కానీ 1997 నాటి కొరియన్ల గాథ నేర్పే పాఠం ఒకటే: దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు వ్యక్తిగత స్వార్థాలు, సుఖాలు పక్కన పెట్టి ఏకతాటిపై నిలబడాలి, ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలి. ఆనాడు కొరియన్లు చూపించిన ఆ సామాజిక బాధ్యత నేడు దక్షిణ కొరియాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ మరియు కల్చరల్ సూపర్ పవర్గా మార్చింది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్న మహాకవి మాటలకు నాడు కొరియన్లు సేకరించిన 227 టన్నుల బంగారమే ఒక నికార్సైన అంతర్జాతీయ సాక్ష్యం.